కొన్నిసార్లు ఉన్నత న్యాయస్థానాల తీర్పులు, కొందరు జడ్జీలు బెంచుల మీద కూర్చొని చేసే వ్యాఖ్యలు భలే గమ్మత్తుగా ఉంటాయి. అది కూడా కొందరు ప్రభుత్వ హయాంలోనే కొందరు జడ్జీలు చేసే వ్యాఖ్యలు మాత్రం కొన్నిసార్లు విచిత్రంగా కూడా అనిపిస్తాయి. తాజాగా చంద్రబాబు నాయుడు గారి రాజగురువు పత్రిక ఫ్రంట్ పేజీలోనే ఒక హెడ్డింగ్ పెట్టింది. అంటే హైకోర్టు బొమ్మ ఉంది, బొమ్మ కింద ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే ఏ కంపెనీ ముందుకు వస్తుంది అని చెప్పి హెడ్డింగ్ ఉంది. దాని కింద ఏమైందా అని చదివితే, తక్కువ ధరతో భూ కేటాయింపులను చిన్న చూపుతో చూడకూడదు, విశాఖను ఐటీ హబ్గా చెయ్యాలి అన్నది ప్రభుత్వ ఆలోచన, విశాఖలో తక్కువ ధరలకు భూ కేటాయింపులపై హైకోర్టు వ్యాఖ్యలు అనుంది. నేను మళ్ళీ రెండోసారి చదివా. ఏంటి కరెక్టే చదివానా, ఏమని మధ్యకాలంలో తెలుగు మర్చిపోయానా అని. ఎందుకనంటే విశాఖను ఐటీ హబ్గా చెయ్యాలి అన్నది ప్రభుత్వ ఆలోచన అంటూ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది అని. యాక్చువల్గా ఇది పొలిటికల్ స్టేట్మెంట్ కదా, తెలుగుదేశం పార్టీ స్టేట్మెంట్ కదా. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, వాళ్ళ పార్టీ నాయకులు కానీ పదే విశాఖ నుంచి ఏమంటారు, చెడ్డ పేరు రాకుండా అంత అమరావతిలో పెడుతూ ఉన్నారని, విశాఖను ఐటీ హబ్ చేస్తాం అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. మరి ఇప్పుడు హైకోర్టు నుంచి కూడా సేమ్ స్టేట్మెంటే కదా. అంటే ప్రభుత్వ ఆలోచన ఏంది అన్నది కూడా హైకోర్టే చెప్పేస్తుందా జనరల్గా. సో ఈ మధ్య చెప్పేస్తున్నారు, ఉన్నత న్యాయస్థానాల్లో కూర్చున్న కొందరు న్యాయమూర్తులు చెప్పేస్తూ ఉన్నారు. మరి విశాఖను ఐటీ హబ్గా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన అని హైకోర్టు వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు కదా. మరి నిజంగా చేసిందా లేదా అని మళ్ళీ చదివితే చేసిందట. కొన్ని సంస్థలకు తక్కువ ధరలకు భూములు కేటాయించడం మీద చాలా పిటిషన్లు ఉన్నత న్యాయస్థానాల్లో పడితే వాటిని విచారించుకుంటూ హైకోర్టు అనిందట, విశాఖను ఐటీ హబ్గా చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది, మరి ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే ఎవరు వస్తారు, తక్కువ ధరకు భూముల కేటాయింపులను చిన్నచూపుతో చూడకండి అని చెప్పి హైకోర్టు వ్యాఖ్యలు చేసుకుంటూ, తదుపరి ఈడ భూముల కేటాయింపుల మీద మీరంతా ఒక కంప్లీట్గా కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పి ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి తదుపరి విచారణ వాయిదా వేసింది. ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ స్టేట్మెంట్ని ఇక్కడ హైకోర్టు క్యారీ చేసినట్లేదు. విశాఖను ఐటీ హబ్గా చేయాలనేది ప్రభుత్వ ఆలోచన, హైకోర్టు వ్యాఖ్యలు. ఏమో బహుశా ఆ విధంగా కూడా ఈ మధ్య దాదాపు ఇటువంటి స్టేట్మెంట్ చాలా చోట్ల వినిపిస్తున్నాయండి. న్యాయస్థానంలో దగ్గర కూర్చొని ఏమో మన సుప్రీంకోర్టు అనిలే, నిజమైన ఇండియన్స్ ఎవరు ఇటువంటి విమర్శ చేయరు అని రాహుల్ గాంధీని ఉద్దేశించి. మరి నిజమైన ఇండియన్ అన్నదానికి డెఫినేషన్ మరి ఏమో వాళ్ళే డిఫైన్ చేసి ఒక తీర్పు ఇస్తే సరిపోతుంది కదా. అంటే ఇలా చాలా చోట్ల ఇదే జరుగుతుంది. కానీ అండి